హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? వ్లాగ్ వచ్చేసి చెక్కలమాట. మా జున్నుకి మా అక్షయ్కి చాలా అంటే చాలా ఇష్టం. నేనైతే అక్షయ్ పుట్టకముందు ఒకసారి చేస్తే జున్ను ఇష్టంగా తిన్నాడు. తర్వాత ఇంకా నాకు చేయడానికి వీళ్ళతో అవ్వక అసలు చేయలేదు. మొన్న ఎవరో కానీ ఇస్తే మా అక్షయ్ కూడా ఇష్టంగా తింది. అలా బయట నుంచి తెచ్చేసే వాళ్ళం. ప్యాకెట్స్ ఎన్నో వచ్చాయి కాదు, ఇష్టంగా తింటున్నారు కదా సార్ చేద్దామని చెప్పి చేశాను. కానీ చాలా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి సగ్గు బియ్యముని పెసరపప్పు నానబెట్టాను అనమాట. ఒక 2 hours ముందే నానబెట్టాను. నెక్స్ట్ ఏమో బియ్యం పిండి అయితే ఒక 1 kg తెప్పించాను మిల్లు దగ్గర నుంచి. అదే కలుపుతున్నాను అనమాట దాంట్లో. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్గా కొంచెం వేసుకుని కలుపుకున్నాను. తర్వాత సార్ మళ్ళీ చూసుకున్నాను సరిపోయిందా సరిపోదని. బియ్యం పిండిలో సాల్ట్ వేసి కలుపుకున్నాక వేడి చేసిన నెయ్యి కూడా వేసి కలుపుకుంటున్నాను. అవి స్మూత్గా వస్తాయన్నమాట, క్రిస్పీగా. అక్కడ మనం వెన్న కూడా వాడచ్చు. నా దగ్గర వెన్న లేదు కాబట్టి నేనైతే నెయ్యి వాడుతున్నాను. ఇక్కడ వచ్చేసి అల్లము పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసి వేసాను అందులో. నేనైతే ఎక్కువ వేయలేదు, 5 వేసానేమో అంతే. పచ్చిమిర్చి అయితే, అల్లం అయితే చిన్న ముక్క వేసాను. ఎందుకంటే బాగా కారంగా స్పైసీగా ఉంటే తినరు కదా, అందుకే లైట్గా వేసాను. అందులో సగ్గు బియ్యమని పెసరపప్పు నానబెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. కరివేపాకు అయితే కొంచెం వేసుకున్నాను అందులోనే. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో పిండి అయితే కలుపుకున్నాను. చూడండి, పిండి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. అన్ని చుట్టడానికి కూడా చక్కగా వచ్చింది. ఇందులో సాల్ట్ కట్ట అన్నీ సరిపోయినాయి. సో ఇది ఎలా అయితే ఒక 1/2 hour పక్కన పెట్టేసుకోవాలి. కలిపిన పిండిలో సగం పిండి తెచ్చుకుంటాం. అమ్మా ఇలా ఇచ్చేసే. చెప్తాను. ఫస్ట్ ఏం చేసి ఇలా వచ్చినాయి, వేసి చూద్దాం ఎలా వస్తాయో. పెనం పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకుంటున్నాను. ఆ ఉండలుగా నొక్కుని అయితే దాంతో అద్దుతున్నాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. అసలు ఎక్కడ ఎరగడం కానీ అసలు ఏం లేకుండా బాగా వచ్చాయి. అక్షయ్ అన్ని పిలిచినా చూడు, ఏదో కావాలంట. జున్నుకి ఏం కావాలి అడిగిరా. మా వస్తున్నాను. వస్తున్నానమ్మా.
తింటావా అక్షయ్? నీకు ఇష్టంగా తింటావా? ఏమో నీకు ఇస్తానే బాబుని. చూడు అక్క పిలుస్తుంది. చూడు అక్క ఎందుకు పిలుస్తున్నావు అక్క అని అడిగరా వెళ్ళి. జున్ను అక్క పిలుస్తుంది కదా. చూద్దండి. ఓకే చూసావా? చూడండి ఎంత చక్కగా వచ్చాయి, ఒక్కటి కూడా గుల్ల అవ్వకుండా. ఓయ్ ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.